నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే కృష్ణా జిల్లాలో వైసీపీ రాజకీయాలు సైలెన్స్ అయిపోయాయి. వంశీ జైలు పాలయ్యాడు. నానికి గుండె చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇక పేరు నాని పరిస్థితి అయితే అగమ్యగోచరంగా మారింది. నా పరిస్థితి ఏ పగోడికి కూడా రాకూడదు, మీ టైం నడుస్తుంది, మాకు ఒక రోజు వస్తుందంటూ మాజీ మంత్రి వైసీపీ నాయకుడు పేరు నాని చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వైసీపీ కార్యకర్తల సమావేశంలో కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పేరు నాని మానసిక పరిస్థితి బయటపడిపోయింది. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన నేతల్లో పేరు నాని ఒకరు. తమ అధినేత జగన్ గురించి ఎవరేం మాట్లాడినా కోడెత్రాచులుగా ప్రెస్ మీట్ పెట్టి వైరుపక్షం పైన విరుచుకుపడతారు. అలాంటి పేరు నాని ఒక్కసారిగా ఇలా అయిపోవటం ఆయన గురించి తెలిసిన వారికి అస్సలు అర్థం కావటం లేదు. మాయ మాటలతో కూటమి అధికారంలోకి వచ్చిందంటూ పేరు నాని విమర్శలు చేశారు. గతంలో నా చేతి వెంట్రుకలు కూడా పీకలేరని, ఎవరూ తన్నేం చేయలేరన్న నాని ఇలా భయపడటం ఆయన వర్గానికి అస్సలు అర్థం కావటం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ వైసీపీ నాయకులపైన అక్రమ కేసులు పెడుతున్నారు. తన మీద తన భార్య మీద రేషన్ బియ్యం కేసు పెట్టారంటూ పేరు నాని తెలిపారు. 1,80,00,000 కట్టాలన్నారు. 1,00,00,000 కట్టినా క్రిమినల్ కేసు పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు భార్యల పేరులతో బిజినెస్ పెట్టొద్దన్నారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదంటున్న పేరు నాని పోలీసులకు మాత్రం చిక్కటం లేదు. దేనికైనా సిద్ధమంటూ మంత్రి కొల్లు రవీంద్రకు సవాల్ విసిరారు. మచిలీపట్నంలో అభివృద్ధి పనులు తన హయాంలో జరగడంతో మంత్రి కొల్లు రవీంద్ర కళ్లల్లో ఆనందం లేదన్నారు పేరు నాని. అందుకే తన అరెస్టుతో కొల్లు రవీందర్ ఆ ఆనందం పొందాలనుకుంటున్నారని, అయినా భయపడనని మాజీ మంత్రి అన్నారు. రేషన్ బియ్యం కేసులో నా భార్యను తీసుకుని 15 రోజులు రోజుకొక చోట దాక్కుని తిరిగాను. ఆ రోజు నేను మానసికంగా చచ్చిపోయాను. అదృష్టవశాత్తు బెయిల్ వచ్చింది, అయినా వదలకుండా నా భార్యను విచారించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపైన ఆయన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. నకిలీ పట్టాల వివాదంలో పేరు నానిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో మచిలీపట్నంలోని వైసీపీ శ్రేణులతో సమావేశమయ్యారు. పనిలో పనిగా మంత్రి కొల్లు రవీంద్ర పైన విమర్శలు కూడా చేశారు. పేరు నాని వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు మంత్రి కొల్లు రవీంద్ర. పేరు నాని అరెస్టు భయంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని, తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు తనపైన అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నాడని కొల్లు రవీందర్ మండిపడుతున్నారు. పేరు నాని నకిలీ ఇళ్ల పట్టాలతో పేదలను మోసం చేశారని, తండ్రి కొడుకులు పరారై ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారని విమర్శించారు. తప్పు చెయ్యకపోతే ఎంత భయం ఎందుకని పేరు నానిని ప్రశ్నించారు. ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న పేరు నానిని చూసి రాష్ట్ర ప్రజలంతా ఒక బఫూన్లా చూస్తున్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు. ఇలాంటి నేతలను ఎందరినో చరిత్రలో చూశామని, అవాకులు చవాకులు పేలిన చాలామంది నేతలు కాలగర్భంలో కలిసిపోయారని ఆక్షేపించారు. తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బురద జల్లే కార్యక్రమాలకు పేరు నాని పాల్పడుతున్నారని కూడా విమర్శించారు. ఎన్నికల్లో తన కొడుకుని గెలిపించుకోవడం కోసం పడరాని పాటలు పడి చేయరాని తప్పులు చేశారని ఎద్దేవా చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. ఎన్నికలకు ముందు తహసీల్దార్ కార్యాలయంలో అర్ధరాత్రి పూట దొంగ పట్టాలు తయారు చేయడాన్ని తాము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని అన్నారు. స్ట్రీట్ ఫీల్డ్ పేరుతో పట్టాలు ఇచ్చి పేదలను మోసం చేశారని మండిపడ్డారు. నాడు పేరు నాని ఇచ్చిన దొంగ పట్టాలపై విచారణ జరుగుతుంటే గజగజ వణికిపోతున్నాడని సెటైర్లు గుప్పించారు. పేరు నానికి భార్య పైన అంత ప్రేమ ఉంటే పేదల బియ్యం బుక్కేవారని ప్రశ్నల వర్షం కురిపించారు. పేరు నాని గోడౌన్ నుంచి కాకినాడ పోర్టుకు వెళ్లిన ప్రతి లారీ సీసీ ఫుటేజ్ టోల్ గేట్ల దగ్గర సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందని కూడా తెలిపారు. న్యాయాధికారి ఆదేశాలతోనే పేరు నాని భార్యను విచారించారని, పోలీసులు బెదిరిస్తున్న పేరు నానిని త్వరలో జైలుకెళ్లడం ఖాయమని జోష్యం చెప్పారు మంత్రి కొల్లు రవీందర్. మచిలీపట్నంలో కొల్లు రవీందర్ వర్సెస్ పేరు నాని మధ్య రాజకీయ సమరం 2 దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఘనత పేరు నానికి దక్కింది. ఆనాడు ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఆయన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన కొల్లు రవీంద్ర ఓటమి పాలయ్యారు. 2014లో పేరు నానిని కొల్లు రవీంద్ర ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. అయితే మళ్ళీ 2019 నాటికి సీన్ రివర్స్ అయింది. కొల్లు రవీందర్ని ఓడించారు పేరు నాని. జగన్ క్యాబినెట్లో 3 ఏళ్ల పాటు మంత్రిగా వ్యవహరించారు. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. 2024లో పేరు నాని తన కుమారుడిని వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టారు. కానీ తెర వెనక మొత్తం ఆయనే నడిపించారు. అయితే కొల్లు రవీంద్ర 50,000 ఓట్ల తేడాతో ఓడించారు. కొల్లు వర్సెస్ పేరునెల మధ్య మచిలీపట్నంలో మహారాజకీయం సాగుతుంది. టీడీపీ కూటమి ప్రభుత్వంలో కొల్లు రవీంద్రకు కీలకమైన స్థానం దక్కుతుంది. ఆయన మంత్రిగా ఉన్నారు. దాంతో ఆయన మచిలీపట్నాన్ని కంచుకోటగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బందర్ పోర్ట్ తన హయాంలో పూర్తి కానుంది. దీంతో కొల్లు రవీంద్రకే ఆ క్రెడిట్ దక్కుతుందని పేరు నాని తెగ ఇదైపోతున్నారు. రేపల్లె మచిలీపట్నం రైల్వే మార్గం పూర్తి చేయాలన్నది కూడా ప్రణాళికగా పెట్టుకున్నారు. దీంతో దివిసీమ ప్రాంతం అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది.
బందర్ పోర్ట్ను జూన్ 2026 నాటికి పూర్తి చేస్తామని ఆయన భారీ హామీ ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచి వ్యాపార అవకాశాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. తన వారసుడు పేర్ని కిట్టుని ఎమ్మెల్యేగా చేయాలని చూస్తున్న మాజీ మంత్రి పేర్ని నానికి కొల్లు రవీందర్ యాక్టివ్గా మారటం అస్సలు నచ్చటం లేదు. పేర్ని నాని అరెస్ట్ భయంతో ప్రభుత్వ అధికారులను, ఉద్యోగులను బెదిరించాలని చూస్తే సహించేది లేదన్నారు. అధికారులపై అభియోగాలు మోపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీందర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మొత్తం మీద పేర్ని నాని వర్సెస్ కొల్లు రవీందర్ వ్యవహారం కృష్ణా జిల్లా రాజకీయాలను మరింత హీటెక్కిస్తోంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.